హన్మకొండ జిల్లాలోని ఐనవోలులో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర కోసం వచ్చే భక్తుల కోసం దేవాదాయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఐనవోలుకు ప్రత్యేకంగా బస్సులు నడుపుతుంది. ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. జాతర ఐనవోలు మల్లన్న జాతర ప్రారంభమైంది. సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే ఈ జాతరలో బండారిగా పిలుచుకున్నటువంటి పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. స్వామివారికి పసుపును సమర్పించడం అనేది చాలా ప్రాధాన్యతగా కూడుకుంటుంది. ఆ పసుపుతోటి పూజ చేసాం, ఆ పసుపునే బొట్టుగా పెట్టుకోవడం అనేది ఆచారంగా వస్తుంది. ప్రతి టెంపుల్కు వెళ్తే మనకు బొట్టు కుంకుమనే బొట్టుగా పెడతారు. కానీ ఈ ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానంలో పసుపును బండారిగా పిలుస్తారు. అందుకే ఆ బండారిగా పిలిచే పసుపుతోటి పూజలు చేయడం, వడి బియ్యం వేయడం, తర్వాత బోనాలు సమర్పించడం, పట్నాలు వేయడం, ఒగ్గు పూజారులతోటి పూజలు నిర్వహించడం అనేది వస్తుంది. ఇక్కడున్నా సరే తమ కులదైవంగా భావిస్తారు కాబట్టి ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం, స్వామివారికి వస్త్రాలు సమర్పించడం కావచ్చు, ఇవంతా కూడా వస్తుంటుంది. ప్రస్తుతం అయితే ఈ బండారుకు సంబంధించి అంటే పసుపును సమర్పిస్తున్నారు కదా భక్తులు, ఈ పసుపునంతా ఏం చేస్తారు? ఈ యొక్క మల్లికార్జున స్వామికి మొక్కుబడిగా భక్తులు మనకు పసుపు బండారి అని తీసుకొస్తూ ఉంటారు. దీనిని మనము స్వామివారి బొట్టుగా ధరిస్తాము. మనకు భక్తులందరూ కూడా వాళ్ళకు ఇష్టమైన బండారి వాళ్ళు వాడుతూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళకు పొలాలలో కానీ ఆరోగ్యం బాగాలేకపోతే కానీ ప్రతి ఒక్క మనిషికి ఎవరికైతే భక్తులకు ఆపదలు ఉన్నా కానీ బొట్టు పెట్టుకుంటే తక్కువ అయితే ఒక నమ్మకం ఉంది కాబట్టి దీనికి పసుపు బండారిగా స్వామివారికి విశేషంగా వాడుతూ ఉంటారు. అసలు అంటే ఈ స్వామివారికి అంటే ప్రతి టెంపుల్కి వెళ్తే మనకు కుంకుమను బొట్టుగా పెడుతుంటారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రమే బండారిగా పిలిచే పసుపును పెడుతుంటారు. పసుపుగా ఇంకా ఎందుకని కారణం ఏంటి? ఈ యొక్క మల్లికార్జున స్వామి మల్లాసురుడు రాక్షసులను సంహరించడానికి ఈ యొక్క పసుపును ధరించి ఆ రాక్షసులను సంహరిస్తాడు కాబట్టి అదేవిధంగా పూర్వం నుంచి అనాదిగా పసుపు బండారి స్వామివారి పెట్టుకున్నాడు కాబట్టి దాన్ని ఆచారంగా భక్తులు సమర్పించుకోవడం జరుగుతుంది. ఈ 3 రోజుల పాటు ఎలాంటి పూజలు జరుగుతాయి? దాదాపు లక్షల మంది భక్తులు తరలి వస్తారు. వాళ్ళ కులదైవానికి సంబంధించినటువంటి మొక్కులు ఎలా ఉంటాయి? మల్లికార్జున స్వామికి మనకు ఈ జాతర 3 రోజుల సందర్భంగా లక్షలాది మంది జనాలు వస్తూ ఉంటారు. అదేవిధంగా స్వామికి ఇష్టమైన బోనము కానీ, పట్నము కానీ, అభిషేకాలు కానీ, కళ్యాణాలు కానీ, ఆ కోడలు కట్టుట కానీ, రథం దీవుడ కానీ, ఇవన్నీ యొక్క స్వామివారికి ఆచారమైన మొక్కులు. ఇవి వారి యొక్క మొక్కులు సమర్పించుకొని వారి యొక్క కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. ఈ పసుపునంతా కూడా ఇప్పుడు భక్తులు సమర్పించినటువంటి పసుపును మళ్ళీ తిరిగి భక్తులకు ఇస్తారా, లేదా పసుపుతో ఎలాంటి పూజలు చేస్తారు, ఏమేం చేస్తారు? మల్లికార్జున స్వామికి ఈ యొక్క పసుపు తేవడం ఆచారంగా ఉంది. అదేవిధంగా స్వామివారికి అభిషేకానికి కూడా పసుపు వాడుతూ ఉంటాము. అదే యొక్క పసుపును బండారిగా స్వామికి కొలుస్తూ ఉంటారు. అదే బండారి భక్తులు బొట్టుగా ధరిస్తూ ఉంటారు. అయితే భక్తులు వచ్చారు, వడి బియ్యం, బండారిగా వచ్చే పసుపు కానీ ఇవన్నీ కూడా సమర్పిస్తారు. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎట్లా మీ దేవుడిని ఎట్లా నమ్ముతారు? ఏమేమి పూజలు చేస్తుంటారు? భువనగిరి నుంచి వచ్చినాం మేము. ఏం చేస్తుంటారు? ఏమేమి సమర్పించారు? వడి బియ్యం, బండారి. ఎట్లా ఇక్కడ ఇప్పుడు మీ చేతులు ఏమేమి ఉన్నాయి? బియ్యము, పసుపు, అంతే, బట్టలు. ఈ మల్లన్న జాతరకు ప్రతి ఏడాది వస్తారా? ఎట్లా? ప్రతి ఏడాది వస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది అంటే ఈ పసుపును సమర్పించడం కావచ్చు, ఇదంతా ఆచారంగా మీరు మొదటి నుంచి చేస్తుంటారా? మన మల్లికార్జున స్వామి మనకు కోరిన కోరికలు ఇస్తుంది. ప్రతి ఇయర్ మన మల్లికార్జున స్వామి టెంపుల్కి మేము యాదవులందరం ఇక్కడ విచ్చేయడం, అన్ని కులాల్లో ఇక్కడ విచ్చేయడం జరుగుతుంది. ఈ మల్లికార్జున స్వామిని తలుచుకుంటే మనకు కొంగు బంగారం అవుతుంది, కోరిందల్లా కొంగు బంగారం అవుతుంది. ప్రతి ఏడాది ఒడి బియ్యము, పసుపు స్వామివారికి అందజేస్తాం. ఇప్పుడు వచ్చిన మీ చేతిలో కోలా ఉంది, త్రిశూలం ఉన్నది, ఇవన్నీ పట్టుకొని వస్తున్నారు. ఎట్లా ఏమేం చేస్తుంటారు? భువనగిరి నుంచి వస్తున్నామండి మేము. అక్కడి నుంచే స్వామికి మొక్కుబడిగా పసుపు బండారించుకుంటాం. ఒడి బియ్యం కానీ, బోనాలు చేయడం కానీ. మేము భోగికి ఖచ్చితంగా రావాలి, ప్రతి సంవత్సరం వస్తాము. తండ్రికి మొక్కులు చెల్లించుకొని వెళ్తామండి. ఈ కోలా పట్టుకొని వచ్చారు? ఈరగోల ఆమె ప్రతిరూపం, అది ఎల్లమ్మకు మల్లన్నకు ఉంటుంది. ఎందుకు ఎట్లా ఉంది ఈరగోల పట్టుకొని రావడం కావచ్చు? ఇవంతా సంతోషం ఉంది. మా తమ్మిని కాడికి వస్తుంది సమ్మక్కను, సంతోషం ఉంటుంది మాకు. ప్రతిసారి వస్తాం, ప్రతి ఆటకు వచ్చి బోనాలు చేసి, స్నానాలు చేసి, బోనాలు చేసి దర్శనం చేసుకొని పోతాం. మేము ఆ పసుపు బండారి మంచిగా ఒడి వాళ్ళు బోనాలు చేస్తాం, సంతోషంగా మొక్కి పోతాం మా తమ్మిని కాడికి వెళ్ళి.
ఒక్కసారిగా స్వామివారి టెంపుల్కి వచ్చిందంటే భక్తి పార్వశ్యంతో శివసత్తులతోటి ఆలయం అంతా కూడా భక్తి పార్వశ్యంగా మారుతుంది. ఈ 3 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. అట్లా దేవుడు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కావచ్చు, పూనకాలతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారికి సంబంధించినటువంటి పసుపును ధరింపజేయడం అనేది ఆచారంగా వస్తుంది. సంక్రాంతి నుంచి పోయే ఈ జాతర ఉగాది వరకు కూడా కొనసాగుతుంది. ఎక్కడున్నా సరే ఆ స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి తరలి వస్తారు. తమ ఇంటి ఆరాధ్య దైవంగా కావచ్చు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎట్లా ఉంది అంటే ఈ కోలా కావచ్చు, తర్వాత ఇవన్నీ కూడా భక్తులకి ఎట్లాంటి మొక్కులు చెల్లించుకుంటారు? ఎట్లా శివసత్తుల్లాగానే ఉంటుంది, స్వామివారిని పిలుస్తుంటారు. ఎట్లా అసలు ఎట్లా మీకు జనరల్గా స్వామివారితో ఉన్న మీకు అనుబంధం కావచ్చు? ఇట్లా నీడ వచ్చిన వాళ్ళకు ఇట్లా వస్తుంది. మొత్తం రేపు భోగి కావచ్చు, ఎల్లుండి సంక్రాంతి, అదేవిధంగా మకర సంక్రాంతి, ఈ 3 రోజుల పాటు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇది ఉగాది వరకు కూడా ఈ జానపదుల జాతర ఐనవోలు మల్లికార్జున స్వామికి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వీడియో జర్నలిస్ట్ కాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం, వరంగల్ జిల్లా.